హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇది శ్రీశైలంలోని పాతాళ గంగ అండి. గంగమ్మ దగ్గరికి వచ్చాము, దీపాలు పెట్టి స్నానాలు చేయాలని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడైతే మనము చీకట్లోనే 5:30కి వచ్చామండి. తెల్లవారుజామున 5:30కి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అప్పటికే జనాలు చాలామంది, ఇది మెట్ల దారి అండి. ఈ మెట్ల దారిలో వెళ్దాం అనుకున్నాం, కానీ మా అమ్మ వాళ్ళు వీళ్ళు నడచలేని వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ కోసం మేము రోబులో వెళ్ళాల్సి వచ్చిందండి. 6కి. ఇదంతా రోబుకి వెళ్ళేదారండి. రోబు టికెట్ వచ్చేసి మనకు 80 రూపీస్ అండి. పోను రాను అదే తీసుకొస్తుంది, అదే దించుతుందండి. ఇక్కడ ఇది రోబు అండి, అంతా రోబు వెళ్ళేదారి. ఇక్కడ రోబు సిస్టమ్ అంతా రోబు చూపిస్తున్నాను చూడండి, రోబుకి వెళ్ళేదారి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుందండి. ఒకసారి చూడండి, చూపిస్తాను. రోబులు అది వస్తున్నాయి చూడండి, అట్లా పైన వెళ్తుందండి, తీగ పైన వెళ్తుంది. కానీ చాలా భయం వేసిందండి వెళ్ళేటప్పుడు నాకు, నేను ఉండగలుగుతానా లేదా అని. కానీ బాగానే వెళ్ళానండి. ఇక్కడ చూడండి వ్యూ, ఇదంతా వాటర్ అండి. అమ్మ పాతాళ గంగమ్మ తల్లి అండి. అదంతా చాలా మంచిగా అనిపించింది వ్యూ. మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందండి. దైవ దర్శనం అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ రోబులో వెళ్ళేటప్పుడు అండి మేము, ఇదంతా రోబు అంతా చూపిస్తున్నాను చూడండి. మొత్తము ఎలా వెళ్తుంది. ఫస్ట్ భయం వేసింది. ఇప్పుడు రోబులో కూర్చున్నామండి. మేము కూర్చున్నప్పుడు తీస్తున్న వ్యూ అండి ఇదంతా. రోబుకి వచ్చేసి 4 కూర్చుంటారండి. అటు సైడ్ ఇద్దరు, ఇటు సైడ్ ఇద్దరు కూర్చున్నారు. వెళ్ళేటప్పుడు అయితే చాలా భయం వేసింది. ఇది తెగిపోతుందో ఏమో అని కొద్దిగా భయం వేసింది నాకు, కానీ సురక్షితంగా తీసుకొని వెళ్ళారండి. ఏమి కళ్ళు తిరగడం కానీ ఏమీ కానీ అనిపించలేదు నాకు. కళ్ళు తిరుగుతాయేమో అనుకున్నాను. ఇదంతా వాటర్. ఇక్కడ నుంచి చూస్తే కొద్దిగా భయం వేసిందండి నాకు. పైనుంచి చూస్తే కొద్దిగా భయం వేసింది. ఎట్టకేలకి మన సురక్షితమైన ప్లేస్కి అయితే చేరడం జరిగిందండి. చూడండి వ్యూ ఎలా ఉందో, చెట్ల మధ్యలో వాటరు, అసలు అంత బాగుందండి వ్యూ అనేది. ఇక్కడికి వచ్చేసి మనం రోబు దిగవలసిన ప్లేస్ వచ్చిందండి. ఇక్కడ రోబుకి ఇలా ఉంటుందండి. 4 రోబులు ఉన్నాయి. పోను 4 రోబులు, రాను 4 రోబులు ఉన్నాయి. ఇప్పుడు మనం రోబు నుంచి పాతాళ గంగమ్మ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ అందరం కలిసి గంగమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఇది వెళ్ళేదారని కొద్దిగా దూరం, ఎక్కువ దూరం నడచాల్సిన అవసరం లేదు. కొద్దిగా దూరం నడిస్తే సరిపోతుందండి. ఇక్కడ దీపాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను. స్నానం చేసిన తర్వాత దీపాలు గంగమ్మకు వదిలివేయాలని. దర్శనం అయితే మంచిగా జరిగింది. జనాలు మాత్రం కూడా ఇక్కడ కూడా బాగానే ఉన్నారండి. అంత ఉదయానికి అందరూ వచ్చేసారు. ఇక్కడ చూడండి, టోటల్ వ్యూ, మేము వెళ్ళేదారిలో టోటల్ వ్యూ ఇలా ఉందండి మాది పాతాళ గంగ. చూడండి వ్యూ ఎంత బాగుందో. వాటరు ఇదంతా కంచె వేశారండి. మొత్తం చాలా చాలా బాగుందండి. వాటర్ అయితే ఉదయాన్నే కాబట్టి పొగమంచు లెక్క ఉంది చూడండి. అంత పొగమంచు లెక్క వచ్చేసింది. ఉదయాన్నే వెళ్ళాము కాబట్టి బాగా వ్యూ అనేది ఎక్సలెంట్గా ఉంది. అస్సలు ఇక్కడ వెళ్తున్నామండి. ఇక్కడ ప్రతి చోట మనకు దీపాలు అనేది అమ్మడం జరిగిందండి. మేమైతే ఇక్కడ అమ్ముతారో లేదనే సందేహంతో మేము అక్కడే తీసుకొని వచ్చుకున్నామండి బయటనే. ఇక్కడ గంగమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టి అమ్ముతున్నారండి. ఎవరైనా తెచ్చుకోలేని వాళ్ళు ఉంటే కనుక ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా అమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి, ఇది మేము ఇక్కడ చేసామండి. గంగమ్మకు దీపాలు వదిలి మేము అనేది ఇక్కడ స్నానాలు అయితే చేసాము. కానీ ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారండి. ఇక్కడ పూజారులు కూడా ఉన్నారండి. మనకు అమ్మవారికి దీపం వదిలేటప్పుడు పూజ చేసి దీపం వదిలించుకోవచ్చు. ఇక్కడ మనం బోటు ప్రయాణం చేయాలంటే పడవలు ఉన్నాయి, మరి బోట్లు ఉన్నాయండి. ఇక్కడ గజయితగాళ్ళు కూడా ఉన్నారండి. ఒకవేళ మిస్ అయ్యి కొన్ని వాటర్లో పడితే గజయితగాళ్ళను కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. తర్వాత నేనైతే స్నానం చేసి నీళ్ళు దీపం పెట్టానండి. దీపం పెట్టిన తర్వాత ఇక్కడ లోపలికి వచ్చి గంగమ్మకు కూడా దీపం పెట్టాను. చూడండి మేము వదిలిన దీపం అనేది ఎలా వెళ్తుందో. 365 దీపాన్ని అయితే మేము వదిలామండి. అమ్మవారికి నేను మొక్కుకొని చల్లగా ఉండాలి తల్లి అని మొక్కుకున్నానండి. ప్రశాంతమైన లైఫ్ని ఏమని మొక్కుకున్నాను.
చూడండి ఎంతమంది దీపాలు చేశారో. వీళ్ళంతా ఇక్కడ ఉన్న డస్ట్ వల్ల తీసి పడవలు వేసుకుంటారండి. ఇక్కడ అంటే డస్ట్ అంతా తీసి పడవలు వేసుకొని నీటిని అంతా క్లీన్ చేస్తున్నారండి వీళ్ళు. ఇక్కడైతే మేము ఫొటోస్ దిగుతున్నామండి. తర్వాత చూడండి సూర్యునికి వాటర్ మధ్యలో దగ్గరగా ఉన్నాయి కదండి. సూర్యుడు ఎలా వస్తున్నాడో చూడండి. ఆ సూర్యదేవునికి నమస్కారం కూడా చేసుకొని నేను మనకు కనిపించే దేవుడు వచ్చేసి సూర్య భగవానుడు కదండి. ఆయనకు నమస్కారం చేసుకొని దేవుడా చల్లగా చూడు తల్లి, జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కోనే శక్తి నీవు అని మొక్కుకున్నానండి నేను. ఆ శివయ్య అనుగ్రహం వల్ల నేను శ్రీశైలం వెళ్ళడం జరిగింది. అక్కడ అంత మంచిగా జరిగింది దర్శనం అనేది. చూడండి ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉన్నాయండి వాటర్. చాలా చాలా బాగుంది వ్యూ కదా.